బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, జిల్లా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 9:30 భారీ బైక్ ర్యాలీ ప్రారంభం కాబోతుంది. మావల బైపాస్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ఈ ర్యాలీ జరగనుంది. అంబేద్కర్ ఇన్ఛార్జ్ ప్రధానంగా జరగబోతుంది. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అలాగే రేపు నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రైట్. ఆదిలాబాద్ జిల్లాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, అలాగే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 9:30 బైక్ ర్యాలీ ఉండబోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి భారీగా ఇప్పటికే కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ ఆదిలాబాద్ నుంచి సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో సత్యనారాయణ, చెప్పండి, పూర్తిగా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, రేపు కార్యక్రమానికి సంబంధించి షెడ్యూల్ ఏంటి? రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. జిల్లాకు మొదటిసారి మంత్రుల హోదాలో ఇటు జిల్లాకు చెందిన చెన్నూరు నియోజకవర్గానికి చెందినటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి, అలాగే ఇటు ప్రొహిబిషనరీ మినిస్టర్, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా తొలిసారి ఇటు జిల్లాకు రానుండడంతో మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణులు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇక్కడ వారిని భారీగా ఘన స్వాగతం పలికేందుకు మాత్రం పెద్ద పెట్టిన ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పట్టణంలో మొత్తంగా స్వాగత తోరణాలు, పెద్ద పెద్ద హోర్డింగ్లు అయితే ఇప్పటికే సాయంత్రం దాదాపుగా ఇప్పటికే వెలిచాయి. ఆ తర్వాత రేపు అంటే కార్యక్రమానికి వస్తున్న సందర్భంగా ఏదైతే ఆదిలాబాద్ పట్టణం హైవే దగ్గర ఉన్నటువంటి ఒక మావాల బైపాస్ వద్ద మరి ఇద్దరు మంత్రులకు కూడా ఘన స్వాగతం పలికే విధంగా కూడా శ్రేణులు అయితే ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం 9:30 వరకే అక్కడికి పెద్ద ఎత్తున శ్రేణులంతా చేరుకుని వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి బైక్ ర్యాలీకి ఒక బైక్ ర్యాలీ చేపట్టాలనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి దాదాపుగా ఉదయం 9:30-10 మధ్య మావల బైపాస్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై పట్టణంలోని ఇటు కలెక్టర్ చౌక్, అలాగే ఎన్టీఆర్ చౌక్, వినాయక్ చౌక్, అశోక్ రోడ్, దేవిచంద్ చౌక్, ఆ తర్వాత గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ వరకు కూడా ఈ ర్యాలీ పెద్ద ఎత్తున కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ర్యాలీ అనంతరం అక్కడ అంబేద్కర్ చౌక్ లో కాసేపు అంటే ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించేటటువంటి ఒక అవకాశాన్ని కూడా మరి నేతలు అయితే పరిశీలిస్తున్నారు. అయితే వీరికి స్వాగతం. ఆ తర్వాత ప్రధానంగా కార్యక్రమం తర్వాత ఇంకా అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత 11 గంటల నుంచి ఇద్దరు మంత్రులు కూడా ఇక్కడ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాల్లో పాల్గొనేటువంటి ఒక అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇటు తలమడుగులో పిహెచ్సి సెంటర్ ఓపెనింగ్, అలాగే ఆదిలాబాద్ లో కామన్ సర్వీస్ సెంటర్ ఓపెనింగ్, ఆ తర్వాత బేలాలో జెడ్పీ బాయ్స్ హాస్టల్ చెప్పరాల గ్రామంలో అదొకటి, ఆ తర్వాత బేలా పిహెచ్సి, ఆ తర్వాత ఇట్లా 4-5 భూమి పూజలు, శంకుస్థాపన కార్యక్రమాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం ఇక్కడనే ఉన్నటువంటి స్థానిక పెనుగంగా గెస్ట్ హౌస్ లో వాళ్ళు బస చేసేటటువంటి అవకాశం ఉంది. రేపు కూడా ఇక్కడనే ఆదిలాబాద్ లోనే ఉండి రేపటి కూడా కార్యక్రమాలు ఉన్నాయి. రేపు వన మహోత్సవం, ప్లాంటేషన్ కార్యక్రమాల్లో మరి మంత్రి పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే ఇటు మంత్రుల రాక సందర్భంగా మాత్రం ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఇక్కడికి మొదటిసారిగా రావడం, అలాగే ఇటీవల మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా ఆ జిల్లాకు మంత్రి హోదాలు అంటే ఇప్పటికే ఆయన పలుమార్లు ఆదిలాబాద్కు వచ్చినప్పటికీ కూడా మంత్రి హోదాలో తొలిసారిగా వస్తున్నందుకు ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం భారీ ఏర్పాట్లు అయితే చేశారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.